ఏ హృదయమైనా, ఏ జీవితమైనా, ఏ సంఘమైనా పవిత్రంగా లేకపోతే అక్కడ అద్భుత కార్యం జరగదు. జరిగిద్దా? జరగదు. కొద్ది కాలం తర్వాత సీమోను పేతురు బంధించబడతాడు చెరసాలలో. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడేమో సీమోను బంధింపబడ్డాడు, సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒక దూతను పంపి అతను విడుదల చేసి తీసుకొచ్చారు. ఎందుకని? ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉన్నారు. వారందరూ ఏకాత్మ కలిగి ఉన్నారు. వారందరూ పాపాన్ని విడిచిపెట్టారు. వారందరూ లోకాన్ని విడిచిపెట్టారు. వారందరూ కూడా వారికున్న ధనము అంతా కూడా అందరికీ పంచిపెట్టేశారు. వారికున్న దాంట్లో ఏది ఇది నాది అనుకోలా, అందరికీ సమిష్టిగా పంచిపెట్టారు. దేవుడే మాకు దిక్కు, దేవుడే మాకు బలము, దేవుడే మా ఆస్తి అనుకున్నారు వాళ్ళు. కాబట్టి అత్యాశక్తితో ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి సీమోను పేతురు విడుదల పొందాడు. అలా కాకోకుండా వారితో పాటు అననీయ సప్ఫీరా కూడా వారి మధ్య ఉన్నారనుకోండి, అప్పుడు అద్భుత కార్యం జరిగేదా? అందుకని దేవుడు నాణ్యతను కోరుతూ ఉన్నాడు. రాబో కాలంలో సంఘము బలంగా ఉండాలంటే ఇలాంటి వేషధారులు ఉండకూడదు. సంఘము ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాలంటే పాపము చేసిన వారు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకస్తులు ఉండకూడదు.